ఢిల్లీ పేలుడు ఘటనకు టర్కీ భూభాగం నుంచే పథకరచన జరిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి దర్యాప్తు సంస్థలకు ప్రాథమిక ఆధారాలు దొరికాయి. అంతేకాదు, ఇటీవల డాక్టర్ ఉమర్ నబీ బృందం 2 వారాల పాటు టర్కీలో పర్యటించినట్టు కూడా అధికారులకు పక్కా సమాచారం అందింది. టర్కీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తే ఊకాసా అనే హ్యాండ్లర్ ఈ మొత్తం ఎపిసోడ్లో కీలకంగా ఉన్నట్టుగా దర్యాప్తు సంస్థలకు సమాచారం అందింది. ఢిల్లీ పేలుడు ఘటనకు టర్కీలో పథకరచన జరిగినట్లు తెలుస్తోంది. ఎన్ఐఏ సంస్థకు ఇందుకు సంబంధించిన కీలక సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఫరీదాబాద్ పేలుడు మాడ్యూల్ కుట్రదారులందరికీ టర్కీలో ఒక ఉగ్రవాద హ్యాండ్లర్తో సంబంధాలు ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అంతేకాదు, సదరు ఉగ్రవాద హ్యాండ్లర్ను ఒకాసా అని కూడా పిలుస్తారని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. కాగా సదరు ఉకాసా హ్యాండ్లర్కు కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ అయిన జైషే మహమ్మద్, అలాగే అన్సర్ మజావత్ ఉల్ హింద్ అనే ఇతర టెర్రరిస్టు సంస్థలతోనూ సంబంధాలున్నట్లు వెల్లడైంది. ఇదిలా ఉంటే ఢిల్లీ పేలుడు ఘటనకు మాస్టర్ మైండ్గా భావిస్తున్న డాక్టర్ ఉమర్ నబీ సదరు ఉకాసా హ్యాండ్లర్తో అనేకసార్లు సంప్రదింపులు జరిపినట్లు కూడా దర్యాప్తు వర్గాలు గుర్తించాయి. అయితే ఉమర్తో పాటు డాక్టర్ ముజ్మిల్ షకీల్తో పాటు మిగతా నిందితులు కూడా ఉకాసా హ్యాండ్లర్తో తరచూ టచ్లో ఉండేవారని తెలిసింది. అంతేకాదు, కొంతకాలం కిందట డాక్టర్ ఉమర్ నబీతో పాటు ఇతర నిందితులు 2 వారాల పాటు టర్కీలో పర్యటించినట్లు అధికారులు సమాచారం రాబట్టారు. ఈ పర్యటన సందర్భంగా ఒకాసా హ్యాండ్లర్కు చెందిన పలువురు కీలక వ్యక్తులతో ఉమర్ నబీ బృందం అనేకసార్లు సమావేశమైనట్లు తెలిసింది. మొత్తం మీద ఫరీదాబాద్ పేలుడు మాడ్యూల్తో పాటు ఢిల్లీ పేలుడుకు సంబంధించిన టర్కీలోనే పక్కా ప్లాన్ తయారైనట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు, ఒకాసా హ్యాండ్లర్తో సంప్రదింపులు జరిపేటప్పుడు నిఘా వర్గాలకు దొరకకుండా ఉమర్ టీం అనేక జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. కాగా ఒకాసా నెట్వర్క్ గురించి మరింత సమాచారం సేకరించే పనిలో భారత అధికారులు పడ్డారు. ఇందులో భాగంగా నిందితులు చేసిన చాట్, కాల్ హిస్టరీలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఒకాసా హ్యాండ్లర్ను గుర్తించడంతో పాటు సదరు హ్యాండ్లర్కు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతో ఉన్న సంబంధాలపై కూడా భారత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. అంతేకాదు, ఈ విషయంలో అవసరమైతే విదేశీ నిఘా సంస్థల సహకారాన్ని కూడా భారత అధికారులు తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సహజంగా భారత్లో ఇప్పటివరకు జరిగిన ప్రతి ఉగ్రదాడి వెనుక విదేశీ సంస్థలున్నట్లు గతంలోనూ వెల్లడైంది. ప్రధానంగా జైషే మహమ్మద్, అలాగే లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలు ఈ దాడుల వెనుక ఉన్నాయి. కాగా ఏప్రిల్లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి వెనుక జైషే మహమ్మద్ ముసుగు సంస్థ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఢిల్లీ పేలుడు ఘటన తర్వాత దీని వెనుక ఏదో ఒక విదేశీ హస్తం ఉండి ఉండొచ్చన్న అనుమానాలు దర్యాప్తు వర్గాలకు కలిగాయి. కాగా ఫరీదాబాద్ పేలుడు మాడ్యూల్కు సంబంధించి మరో డాక్టర్ను దర్యాప్తు వర్గాలు తాజాగా అరెస్టు చేశాయి. ఇతడి పేరు మహమ్మద్ ఆరిఫ్. ఇతడిది జమ్మూ కాశ్మీర్. కాగా కాన్పూర్లో డాక్టర్ ఆరిఫ్ను భద్రతాధికారులు అరెస్టు చేశారు. అంతేకాదు, మరో నిందితురాలు డాక్టర్ షహీనాతో డాక్టర్ ఆరిఫ్ ప్రతిరోజు టచ్లో ఉండేవాడని తెలుస్తోంది. ఫరీదాబాద్ మాడ్యూల్, అలాగే ఢిల్లీ పేలుడుకు సంబంధించిన అనేక విషయాలు వీరిద్దరూ చర్చించుకునేవారని దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. మొత్తం మీద భారత్లో అస్థిరత్వం నెలకొల్పడానికి విదేశీ భూభాగం మీదనే కుట్ర జరిగిందని తెలిసింది.